భౌతిక విషయాల్లో నిబద్ధత చాలా అవసరం. ఒక ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు చాలా నిబద్ధతగా పనిచేయాలి. అప్పుడే పని సక్రమంగా జరుగుతుంది. కానీ ఆ నిబద్ధత మనసుకు చెందినది అయితే మనసును డల్ చేసేస్తుంది. మనసుని ఒక రొటీన్గా యాంత్రికంగా తయారు చేయడం వల్ల నిబద్ధత పనిచేయదు. అంచేత నిబద్ధత లేని మనసే కలిగి ఉండాలి. అప్పుడే మనం ట్రూత్ని, ఏదైతే వాస్తవమో, ఏదైతే సత్యమో అది తెలుసుకున్నప్పుడు ఈ నిబద్ధత తెలిసిపోతుంది. ఎలాగా నిబద్ధత నుంచి బయటపడడం ఎలాగా అంటే దాన్ని అర్థం చేసుకోవడమే, అబ్జర్వ్ చేయడమే. సైలెంట్ అబ్జర్వేషన్ అంటే అవేర్నెస్లో ఉంటుంటే అట్లు దానిలోంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అసలు మేకర్ ఆఫ్ ది ప్రాబ్లం ఏంటి? సెల్ఫ్ అని అనుకున్నాం కదా. సెల్ఫ్ గురించి పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. ఆ సెల్ఫ్ గురించి చెప్పుకున్నాం కదా. అది మాత్రం అది ఎలాగా ఉంటుంది అని మనం అర్థం చేసుకున్నప్పుడు సెల్ఫ్ నుంచి బయటపడాలి. వితౌట్ ప్రాబ్లమ్స్, వితౌట్ అచీవ్మెంట్స్ అండ్ ఫెయిల్యూర్, ది సెల్ఫ్ ఈజ్ నాట్. సెల్ఫ్కి ఎప్పుడు కూడా ఆహారం సమస్యలు. ఇది మనం అర్థం చేసుకుంటే మనం ప్రాబ్లమ్స్ నుంచి పరిష్కారం తెలుసుకోవచ్చు. ఫర్దర్గా మరి సెల్ఫ్ యొక్క ఇంకా వివరాలన్నీ కూడా తర్వాత ప్రశ్నలో వస్తాయి. తర్వాత టైం గురించి కూడా, కాలం గురించి కూడా ఆవిడ అడిగింది. కాలం అనేది ఎప్పుడు పరిష్కారం కాదు. భౌతిక విషయాలకి కాలం అవసరం. ఒక గాయం తగిలితే టైం పడుతుంది, కానీ మనసుకి గాయం తగిలితే టైం అక్కర్లేదు, వెంటనే పరిష్కారం చేసుకోవచ్చు అని కృష్ణాజీ చెప్పారు. అది తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నేను ముగిస్తున్నాను. నమస్కారం. బాబాజీ గారు చాలా క్లియర్ గా చెప్పారు. వినిపిస్తున్నది కదా? థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు అనుపమ గారు మీకు అర్థమైందా? భార్గవి గారు, అనుపమ గారు మీకు అర్థమైందా? సమస్య అర్థమైందమ్మా. కొంచెంగా మీకేం అర్థమైందో చెప్పండి. భార్గవి గారు, మీకు ఏది అర్థమైందో అదే చెప్పండి. ఆ సమస్యను పరిష్కారం కోసం కాకుండా ఫస్ట్ సమస్య ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు అమ్మగారు. పరిష్కారం సమాధానం కోసం చాలా ఆత్రంగా, సమస్య యొక్క సమాధానం కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తుంటాము. అలా కాకుండా సమస్య ఏంటి అనేది గమనించండి అనేది అర్థమైంది అమ్మగారు. అంటే ఈ సమస్య ఎలా తయారవుతుంది? ఇంకోటి ఏంటి అర్థమైంది? మనం సమస్యలు లేకుండా ఉండలేము. మనకు ఉంటే గానీ మనసు అసలు ఉండదు. ఆ సమస్యలే మెయిన్గా. ఏదో ఒకటి చూడండి, చాలా మంది ఏదో ఒక దాన్ని పట్టుకుని ఏదో ఒక దుఃఖం కావాలి, ఏదో ఒక దానికి వేలాడుతూ ఉంటారు. ఏమంటారు అంటే మనసు అనేది సమస్యలు ఉంటేనే అది దాని మీదనే అది ఆహారంగా జీవిస్తుంది. ఆ మనస్సే నేను అనుకుంటున్నాను, అందుకని నేను అనేది బలపడిపోతుంది సమస్యల వల్ల. ఏమంటారు? అర్థమైందా? అది ఏమి లేకపోయినా ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటుంటాం అమ్మగారు మేము. అక్కడ చేసేది మనస్సు అండి. మనం ఆ మనస్సుతో ఐడెంటిఫై అయిపోతాం ఇప్పుడు. అప్పుడే మనం అది హాయిగా ఉన్నట్టు ఉంటుంది. అంతేగాని అసలు ఏ సమస్య లేకుండా ఉండగలమా అంటే ఉండగలం. ఎప్పుడు మనం అలా ప్యాసివ్ అవేర్నెస్తో, అంటే ప్యాసివ్ అవేర్నెస్ అని, ఇప్పుడు ప్యాసివ్ కొని ఉంచండి, అవేర్నెస్ అన్నది మీకు అర్థమవుతాయి. అంటే యాక్టివ్ అవేర్నెస్ ఏంటంటే తెలిసిందంటేనే దానికి రియాక్ట్ అయిపోవడం. అలా కాకుండా ప్యాసివ్ అవేర్నెస్తో మనం ఉన్నంతసేపు మనకు అన్ని అవగాహన అవుతాయి. అసలు ఈ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అవగాహన అవుతుంది, మనసు నిశ్చలం అవుతుంది. అది లేనంతసేపు కూడా మనం సమస్యల్లోనే ఉంటున్నాం. అర్థమైందా? అర్థమైందమ్మ గారు. అనుపమ గారు మీరు చెప్తారా? మీకు అర్థమైందా? అనుపమ గారు అన్మ్యూట్ చేసుకోవాలి, మ్యూట్లో ఉన్నారు. నేను నాకు అర్థమైన వరకు చెప్తాను. మనకేంటంటే మనస్సు ఎప్పుడు ఏదో ఒక సమస్య గురించి ఇదవుతూ ఉంటుంది. హలో, అవునవును, అన్మ్యూట్ చేశానండి. అవునవును, అది వినబడుతుంది, మీరు చెప్పేది వినబడుతుంది. మనస్సు ఎప్పుడు ఏదో ఒక సమస్య
ఓకే. మనసు ఎప్పుడు ఏదో ఒక సమస్య గురించి ఇదవుతూ ఉంటుంది. కానీ సమస్యలతోటే మనం కూడా ఉండాలనుకుంటాము. ఎప్పుడు దాని తర్వాత ఒకటి. కానీ సమస్య లేకపోతే మనకి తోచనట్టుగా అయిపోతుందన్నమాట. సమస్యల గురించి ఆతృత పడుతూ ఉంటుంది. ఓ దాని తర్వాత ఓ దాని తర్వాత దీని తర్వాత అది, దాని తర్వాత ఇది అనేది. మెయిన్ ఏంటంటే సమస్య లేకుండా ఉండడం, సమస్యతోటే ఉండడం. ఆ సమస్యని దాంతో వెళ్ళాడకుండా దాన్ని అలా వదిలేస్తే ఆ సమస్య దాని అంతటా అదే పరిష్కరింపబడుతుంది. మనం అర్థం చేసుకుంటే కనుక అయితే. కానీ లేదు మనమే ఏదో చేస్తున్నాం నా ఇదిలో ఉంటాం అన్నమాట మనం. ఎరుకలో ఉండాలి మేడం గారు. ఉండాలి ఆ సమస్య ఎరుకలో ఉండాలి. అదే ఎరుకలో ఉండాలి. ఎరుకలో ఉండాలి. అదే ఆ సమస్యను గురించి ఎక్కువ మనస్సు ఆలోచించకుండా దాంతో కూడా ఉండకుండా మనం అలా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుకైతే ఆ సమస్య అదే అదే సాల్వ్ అవుతుంది. అది ఆ ఎరుక వల్ల మనం ప్రతిదీ దాని మూలం ఏమిటి అన్నదానికి వెళ్ళగలం. అంటే మనస్సు నిశ్చలం అయిపోతుంది. అదే లేకపోతే నిశ్చలం అవుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చిన్నది చెప్పనండి. ఈ మధ్య మా ఇంట్లో ఒక వస్తువు కనిపించలేదు నాకు. ఓ రోజంతా బీరువా కబోర్డ్స్ అన్ని వెతికిన తర్వాత ఇంకా నేను అనుకున్నాను అనమాట. నేను కావాలనుకున్న తర్వాత ఎప్పుడో ఇంట్లో అదే ఉంటుంది, ఎక్కడో అక్కడ అదే కనిపిస్తుంది, దాంతో వెంటపడద్దు అనుకుని వదిలేశాను. ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఒక పూట ఒక రోజంతా రాత్రి పడుకోకుండా కబోర్డ్లన్నీ సదరం మొదలెట్టాను. ఆ సమస్యను ఏంటంటే వదిలేస్తే అది తర్వాత నా మనసుకి ఇంకేం లేదు, వదిలేసా. ఎప్పుడప్పుడు అదే కనిపిస్తుంది, లేదు వదిలేస్తూ అనుకునేటప్పటికి సమస్య సాల్వ్ అయిపోయింది అక్కడ. ఈ ఎగ్జాంపుల్ మరి కరెక్ట్ అవునో కదా నాకు అలా చెప్పాలనిపించింది. అంటే ఇక్కడ మనస్సు కదా మెయిన్ అంతా కూడా మనస్సు యొక్క సమస్య. అయ్యో నాకు దొరకలేదన్నది మనస్సే. అందుకని నిశ్చలమైనప్పుడు అన్ని సాల్వ్ అయిపోతాయి. మనస్సు నిశ్చలమయ్యి అవేర్నెస్ ఉంటే ఆ మూలానికి వెళ్తాం. ఇంకా ఆలోచించడం, బాధపడడం రెండు మానేసి వదిలేస్తాను. ఎక్కడో ఉంటుంది, ఏదో పక్క ఎప్పుడప్పుడు అదే కనిపిస్తుంది అని. ఇంకా నా మనసుకేం అనిపించట్లేదు. లేకపోతే అది వెతికినంతసేపు నిద్ర లేదు, వెతుకుతూనే ఉన్నా ఒక రోజు అంతా. చాలా ఉన్నాయి మనకి జీవితంలో, ప్రతిదీ సమస్యలే కదా. ఇలా అవ్వలేదని అవన్నీ కూడా ఇలాగనే నిశ్చలం అయితేనే, ఎరుకతో మనసు నిశ్చలమై అవేర్నెస్ లో ఉన్నప్పుడే మనం వాటిని చూడగలం, అవగాహన చేసుకోగలం. అదే అంటే ఊరికే ఎగ్జాంపుల్ కి చెప్పాను అనమాట. నాకు ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది, అదే కనిపిస్తుంది. ఏంటి దాన్ని అంతా వెతుక్కుంటూ కూర్చోండి, మన ఇంట్లోనే అక్కడేదో ఉంటుందిలే. ఎవరు అనుపమ గారు, అది సంపూర్ణంగా చెప్పండి. ఇక్కడ వస్తువు కోసం ఏమంటారు? ఇప్పుడు మీ మనసులో సమస్య వచ్చింది, అది ఇక్కడ ఏంటంటే వస్తువు ఎలాగా ఇంట్లో ఉంటుందిలే, అది వేరు. ఏమంటారు? ఆ మూలానికి మామూలుగా మనకు వచ్చిన మానసిక సమస్యల్ని మనం ఏం చేస్తాం, మనకి ఉన్న అభిప్రాయంతో చూస్తాం. ఆ అభిప్రాయంతో చూడడం వల్ల అవి మరికొంచెం క్లిష్టం అయిపోతాయి. మనకున్నటువంటి ఎన్నో కొన్ని ముందుగా ఏర్పరచుకున్న ప్రీ డిటర్మిన్డ్ ఐడియాస్ ఉంటాయి. అలాగే కొన్ని రకాలైన సెంటిమెంట్స్ వాటితో చూస్తున్నాం. అంతేగాని సమస్యని మనం ఎలా తయారవుతుందని చూడటం లేదు. అదే అన్నమాట. ఎలా వస్తుంది, దాని మూలాలు ఏమిటనేది తెలుసుకోవటం లేదు. అది అప్పుడు అవి దాంట్లోంచి బయటపడగలం. అంటే అసలు ఆ సత్యం అన్నది కూడా అప్పుడే రివీల్ అవుతుందండి. ఎప్పుడు మనస్సుతోటి మనం సంఘర్షణలతోటి ఉన్నంత కాలం ఎప్పుడు సత్యం తెలియదు. యథార్థంలోంచి అసలైన సత్య అవగాహన కూడా మన నిత్య జీవితంలో ఉన్న యాక్టివిటీస్ లోంచి అసలైన సత్యానికి వెళ్ళగలం. అది పొందగలం. అది అవునండి. ఓకే అండి. అయితే ఇంకా ఎవరు రాంబుద్రుడు గారు లేరు. సూర్యావతి గారు ఇప్పుడే వచ్చారు, ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఓకే, అయితే ముగించేద్దామా? ఓకేనండి. మిగతా అది మళ్ళీ రేపు ఇవి కూడా చెప్పుకొని అది కూడా చెప్పుకుందాం. ఓకే, అలాగేనండి. బాబాజీ గారు ముగించేస్తున్నాను. నమస్కారం అమ్మగారు. నమస్తే. అలాగేనమ్మా, నమస్తేనండి. నమస్తే.